ఏంటి? ఏం మాట్లాడుతున్నావు భూమి? శివ పూరిని పెళ్లి చేసుకోడా? ఎందుకు అని గగన్ అంటే అది కాదు బావ. న్యూస్‌లో ఏవేవో పిచ్చి పిచ్చి న్యూస్‌లన్నీ వస్తున్నాయి. ఒక అబ్బాయి, అమ్మాయి పెళ్లి జరుగుతోందంట. తీరా తాళి కట్టే ముహూర్తానికి ఆ అబ్బాయి పెళ్ళికూతురు ఫ్రెండ్‌ని ప్రేమిస్తున్నానని చెప్పి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంట. శివ కూడా అలాంటి పిచ్చి పనులు ఏమైనా చేస్తాడేమోనని నాకు చాలా భయంగా ఉంది అని భూమి అంటే, చూడు భూమి, అదంతా ప్రేమ కాదు. కేవలం ఆకర్షణ మాత్రమే. చూడు శివ అలాంటి వాడు కాదు. శివ చాలా మంచివాడు. అయినా అలాంటి బుద్ధి తక్కువ వాడిని ప్రేమించేది నా చెల్లి అసలు కానే కాదు. నా చెల్లి కూడా చాలా తెలివైంది అని, ముందు అలాంటి పిచ్చి పిచ్చి న్యూస్‌లన్నీ చూడడం నువ్వు మానేసేయి అని గగన్ అరుస్తూ ఉంటాడు. అది కాదు బావ, నా భయమేదో నాకు ఉంటుంది కదా! ఇప్పటికిప్పుడే పెళ్లి జరిపించేద్దామా అని భూమి అంటే, ఇప్పటికిప్పుడంటే అని గగన్ అంటాడు. అదే బావ, అదేదో శివాలయం ఉందంట. అక్కడికెళ్ళి శివ చేత పూరి మెల్లో తాళి కట్టించేద్దాము. ఆ దేవుడి ముందు పెళ్లి చేసుకుంటే బంధం కూడా చాలా గట్టిగా, బలంగా జీవితాంతం ఉంటుందంట అని భూమి అంటే, చూడు భూమి, పెళ్లి కార్డులు అందరికీ పంచేశాము. మన ఇంటి గౌరవం నిలబడేలా అందరి ముందు గ్రాండ్‌గా చేయాలని అనుకున్నాం కదా అని గగన్ అంటే, అయ్యో బావ, అసలుకే పెళ్ళే ఆగిపోతుందని నా భయం అని భూమి అంటే, ముందు ఆ పిచ్చి న్యూసులు చూడడం ఆపేయమని చెప్పాను కదా! ఇంక నువ్వేం మాట్లాడకు. అందరి సమక్షంలో శివ, పూరీల పెళ్లి మనం గ్రాండ్‌గా జరిపిస్తున్నాం అని గగన్ చెప్పి వెళ్తాడు. తర్వాత అమ్మ బిందు, ఇదిగో ఈ చీర నగ పెళ్లి కోసం తీసుకున్నాను. ఎలా ఉన్నాయి అని కేపీ చూపిస్తూ ఉంటే, నాన్నేంటి పెళ్లి అని మాట్లాడుతున్నాడు అని బిందు అనుకుంటూ ఉంటుంది. అదే పూరి పెళ్లి కదా, అందుకే పూరి కోసం తీసుకున్నానని కేపీ చెప్తాడు. ఏంటి నాన్న పిలిచావని అప్పుడే చెర్రి రావటంతో, ఇదిగో ఈ నగ ఈ చీర పూరి కోసం నేను తీసుకున్నాను. నేను వెళ్తే అక్కడ వాడు పెద్ద గొడవ చేస్తాడు కానీ నువ్వు వెళ్ళి ఇచ్చేసిరా అని కేపీ అంటే, అయ్యో నాన్న, మీరు పూరి కోసం అంత ప్రేమగా తీసుకున్నారు కదా, రండి నాన్న మీ చేతులతో నేను ఇప్పిస్తాను కదా గగన్ అన్నయ్యని నేను చూసుకుంటానని చెర్రి అంటాడు. అది కాదురా అని కేపీ అంటుంటే, నాన్న ఇంకేం మాట్లాడకు అని చెర్రి కేపీని లాక్కు వెళ్తాడు. అప్పుడే అపూర్వ బిందు దగ్గరికి వచ్చి, ఏంటి మీ నాన్న ఏమంటున్నాడు అని అడగటంతో, అది అతయ్య అతయ్య అని నసుగుతూ ఉంటుంది. చూడు నేను మొత్తం చూశాను, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పు అని అపూర్వ అంటే, ఆ చీర నెక్లెసు నాన్న చేత ఇప్పిస్తానని చెర్రి తీసుకువెళ్తున్నాడు అని బిందు చెప్తుంది. ఇది చాలా బాగుంది. ఈ విషయం తెలిసి ఉంటే ఆయన్ని గడప కూడా దాటనిచ్చేదాన్ని కాదు కదా! ఆయన రానివ్వు చెప్తానని మీరా అరుస్తూ ఉంటుంది. చూడు మీరా, కేపీ ఎప్పుడో నీ చెయ్యి దాటిపోయాడు. ఈ రోజుటికి కూల్‌గా ఉండు అని అపూర్వ అంటుంది. బిందు నీతో మాట్లాడాలి, నా గదికి రా అని అపూర్వ అంటుంది. మావయ్య, సరిగ్గా ఆయన లేని సమయంలోనే వచ్చారు మావయ్య. ఏదో చీర ఇచ్చామని కాకుండా పూరికి గంధం రాసి అక్షింతలు వేసి ఆశీర్వదించి మరీ ఇవ్వండి మావయ్య, అదిగో పూరి వస్తోంది అని భూమి చెప్తుంది. ఇక పూరి రెడీ అయిపోయి రావటంతో కేపీ తల నిమురుతూ, నా మీద కోపం ఇంకా అలాగే ఉందా అమ్మా అని అడుగుతూ ఉంటే, లేదు నాన్న అని ఒకప్పుడు ఉండేదని పూరి నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది. అది కాదమ్మా వాడికి కోపం అని కేపీ మాట్లాడుతూ ఉంటే, మావయ్య ఇప్పుడు అవన్నీ ఎందుకు, ముందు మీరు ఆశీర్వదించండి, రా పూరి కూర్చో అని భూమి కూర్చోపెడుతూ ఉంటుంది. అలా భూమి, శారద ఇద్దరు పూరికి గంధం రాసి పసుపు కుంకుమ పెట్టేసి చీరని ఒడిలో పెడతారు. కేపీ చాలా సంతోషపడుతూ ఉంటే అప్పుడే సరిగ్గా గగన్ మిస్టర్ కేపీ అంటూ అరుస్తూ వస్తాడు. అన్నయ్య, ఇందులో నాన్న తప్పేమీ లేదన్నయ్య, నేనే తీసుకొచ్చాను ప్లీజ్ అన్నయ్య అని చేరి బతిమలాడుతూ ఉంటాడు. బావా, అర్థం చేసుకో బావా, మావయ్య పూరి పెళ్లిలో ఉంటేనే మన ఇంటి గౌరవం నిలబడుతుందని అనుకున్నాం కదా, ఆలోచించండి బావా అని భూమి కూడా చెప్తూ ఉంటుంది. ఈ పెద్ద మనిషి ద్వారా వచ్చే గౌరవం నాకు అవసరం లేదు అని గగన్ అరుస్తూ ఉంటే, నాన్న గగన్, నేను చెప్పేది విను, మీ నాన్న పెద్ద మనిషిలా ఈ పెళ్లిలో నిలబడతాడని నేను చెప్పాను కదా అని శారద గడ్డం పట్టుకొని బతిమలాడుతూ ఉంటుంది. నువ్వు అడిగావు కానీ నేను కాదని అవునని చెప్పలేదు కదా. ఇదిగో ఇప్పుడు ఈ పెద్ద మనిషిని ఇప్పుడు ఇక్కడ ఇలా చూస్తూ ఉంటే నాకు కాదనే అనాలని ఉంది. ఇన్ని రోజులు అవసరం లేని బంధాలు ఇప్పుడు ఎందుకు పుట్టుకు వచ్చాయి, మర్యాదగా నడు బయటికి అని కేపీ కాలర్ పట్టుకొని బయటికి లాక్కు వచ్చి తోసిపడేసి వేలు చూపించి వార్నింగ్ ఇచ్చి లోపలికి వెళ్తూ ఉంటాడు. అప్పుడు కేపీ గగన్ అని గట్టిగా అరవటంతో వెళ్తున్న గగన్ వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాడు. శారద ఏడుస్తూ ఉంటుంది. చూడు గగన్, నీ కోపం గురించి నాకు చాలా బాగా తెలుసు. ఇన్ని రోజులు నీకు ఎదురుపడిన ప్రతిసారి నా తప్పు లేకపోయినా కూడా నేను తలదించుకొని అవమానాల పాలు కావాల్సి వస్తుంది. గతం నన్ను కూడా గాయపరిచింది. అసలు ఏం జరిగిందంటే అని కేపీ మాట్లాడుతూ ఉంటే, అవసరం లేదు, నువ్వు మాట్లాడాల్సిన అవసరమే లేదు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని గగన్ వేలు చూపి
గెట్ లాస్ట్ అని అరుస్తూ ఉంటే కేపీ గగన్ దగ్గరికి వచ్చి గగన్ భుజంపై చెయ్యి వేసి, చూడు ఇప్పుడు వెళ్ళిపోతాను, కానీ కళ్యాణ మండపానికి మాత్రం తప్పకుండా వస్తాను. అక్కడ జరుగుతున్నది నా కూతురు పెళ్లి, నన్ను అడ్డుకునే హక్కు ఎవ్వరికీ లేదు. పదురా చెర్రీ అంటూ కేపీ వెళ్ళిపోతాడు. ఏంటత్తయ్య ఏం మాట్లాడాలి అని బిందు అంటే, శివ ఫోన్లో కానీ టెర్రస్ మీద కానీ నిన్ను కలుసుకున్నాడా, టచ్లోకి వచ్చాడా అని అపూర్వ అంటే, అంటే అత్తయ్య మేమిద్దరం ఒకరిని ఒకరం ప్రేమించుకుంటున్న విషయం నిజమే, కానీ మీరు వద్దని చెప్పిన తర్వాత నేను టచ్లోకి వెళ్ళలేదు అత్తయ్య, ఏం మాట్లాడుకోలేదు అని బిందు అబద్ధం చెప్తుంది. చూడు, నువ్వు మాట్లాడకపోయినా ఆ శివగాడితో నేను మాట్లాడాను, మీ ఇద్దరి పెళ్లి జరిపిస్తానని నేను శివకి మాట ఇచ్చాను అని అపూర్వ అంటే, అవునా అత్తయ్య, థ్యాంక్ యూ అత్తయ్య, థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య అని బిందు అంటుంది. ఇప్పుడు ఆ భూమి తమ్ముడైన శివతో నీ పెళ్లి జరగటం నాకు ఇష్టం లేదు, కానీ ఆ గగన్ గాడు నాకు శత్రువు కదా, ఆ గగన్ గాడి కుటుంబం శోక సంద్రంలో మునిగిపోవటం నాకు చాలా అవసరం. అందుకే నేను ఈ పెళ్లికి ఒప్పుకొని శివగారితో నీ పెళ్లి జరిపించాలనుకుంటున్నాను. ఆ గగన్ గాడు కుళ్ళి కుళ్ళి ఏడవాలి, పెళ్లి చెడిపోయిందని శారద తల పట్టుకోవాలి, ఇష్టమైన వాడు చేజారిపోయాడే అని పూరి గొంగలు పెట్టి ఏడుస్తూ ఉంటుంది. అటు తల్లిని ఇటు చెల్లిని ఓదార్చలేక ఆ గగన్ గాడు ఏడుస్తూ ఉంటే నాకు చూడాలని ఉంది. అప్పుడు భూమి అసలు తల దించుకుంటుంది. ఆ ఇంటికి దేవతైన భూమి వాళ్ళకి ఏం సమాధానం చెప్తుందో, వాళ్ళంతా ఏడుస్తూ ఉంటే నేనది చూడాలి, అందుకు జరిపిస్తాను అని అపూర్వ అంటే, థ్యాంక్ యూ అత్తయ్య మా ప్రేమని అర్థం చేసుకున్నందుకు అని బిందు చాలా సంతోషంగా అపూర్వని హగ్ చేసుకుంటుంది. తర్వాత కొంతమంది ఊరి వాళ్ళు, వికారాబాద్ దగ్గర మాది ఒక చిన్న పల్లెటూరు. మా ఊర్లో శివాలయం కొన్ని సంవత్సరాలుగా మూతపడి ఉంది. తెరిచి ఉన్న రోజుల్లో ప్రతి సంవత్సరం శోభాచంద్ర గారు వచ్చి నాట్యం చేస్తూ ఉండేవారు. ఇప్పుడు తిరిగి ఆ గుడిని మేము ఓపెన్ చేస్తున్నాము. ఇప్పుడు శోభాచంద్ర గారి కూతురైన మీరు వచ్చి నాట్యం చేయాలి అని అడుగుతూ ఉంటే, తప్పకుండా ఆ శివయ్య మిమ్మల్ని పంపించారని మాకు చాలా సంతోషంగా ఉంది. అయితే నేను మాత్రమే నాట్యం చేయటం కాదు, నాతో పాటి మా వారు కూడా నాట్యం చేస్తారు. ఈ మధ్య మా వారు చాలా బాగా నాట్యం చేయడం నేర్చుకున్నారు అని భూమి చెప్పటంతో, సరే భూమి అలాగే అని గగన్ అంటాడు. సరేనండి, పార్వతీ పరమేశ్వర్ల మీరే నాట్యం చేస్తామంటే మేం కాదంటామా, తప్పకుండా రావాలి అని వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఏంటి భూమి నేను నాట్యం చేయటం ఏంటి అని గగన్ అంటాడు. రే గగన్, భూమి చెప్పింది కదా, అలాగే శివాలయం దగ్గరికి వెళ్ళి వీళ్ళకు కూడా ఆశీర్వాదం ఇప్పిస్తే జంట కలకాలం సంతోషంగా ఉంటారు అని, నువ్వు కూడా నాట్యం చేయని శారద అంటే, అలాగేనమ్మా అని, అందుకే కదా భూమి కూడా చెప్పింది, అలాగే అందరం వెళ్దాము, పూరి వాళ్ళకు కూడా ఆశీర్వాదం ఇప్పిద్దామని గగన్ అంటాడు. వాళ్ళే శరత్చంద్ర ఇంటికి వచ్చి పిలిచేసి వెళ్తారు. తర్వాత అపూర్వ ఆలోచిస్తూ ఉంటే, ఏంటి మమ్మీ అని నక్షత్ర ప్రశ్నిస్తూ ఉంటుంది. అదే మనం శివాలయానికి వెళ్తున్నాం అని అపూర్వ అంటే, బోరు మమ్మీ నేను రానని నక్షత్ర అంటుంది. ఏంటి నక్షత్ర ఎందుకు రానని చెప్తున్నావు, అక్కడ ఒక జంట కలుస్తుంది, ఇంకో జంట విడిపోతుంది అని అపూర్వ అంటే, ఎవరు మమ్మీ విడిపోయేది, ఎవరు కలిసేదని నక్షత్ర అంటుంది. అక్కడికి వస్తే నీకే తెలుస్తుంది కదా సర్ప్రైజ్ అని అపూర్వ అంటుంది. ఇదంతా చెర్రీ వినేసి అపూర్వ వెళ్ళగానే, ఏంటి ఇద్దరు గూడు పుటానీలు చేస్తున్నారు నా కుంభం ముంచటానికా అని చెర్రీ అంటే, ఏమో నాకేం తెలీదు, అంతా మమ్మీనే చేస్తోంది, అయినా నీకెందుకు ఇవన్నీ, ఏం అలాంటిదేం చెయ్యట్లేదు అని నక్షత్ర మళ్ళీ మాట మార్చేస్తుంది. మిమ్మల్ని నీడలా వెంటాడి అదేంటో నేను తెలుసుకుంటానని చెర్రీ అనుకుంటూ ఉంటాడు. తర్వాత రోజు ఉదయాన్నే గగన్ వాళ్ళు శరత్చంద్ర వాళ్ళందరూ కూడా గుడి దగ్గర దిగి ఒకరిని ఒకరు కోపంగా చూసుకుంటూ ఉంటారు. అందరూ కలిసి గుడి లోపలికి వెళ్తూ ఉంటారు.